హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాల రాత పరీక్షకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అయితే తెలుసుకున్నాం. జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు అండి. జాతీయ గీతానికి సంబంధించి, జాతీయ గేయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, అలాగే మన జాతీయ జంతువు ఏది, పక్షి ఏది, వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలను అయితే తెలుసుకున్నాం. అన్ని రకాల పోటీ పరీక్షలకి ఈ ప్రశ్నలు అయితే ఉపయోగపడతాయన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మన జాతీయ జంతువు ఏది అంటే కన్నా మన జాతీయ జంతువు వచ్చేసి పెద్ద పులి అండి, రాయల్ బెంగాల్ టైగర్ అనమాట. ఫ్రెండ్స్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాల రాత పరీక్షల్లో వచ్చేటటువంటి ప్రశ్నలు కావచ్చు, అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ డి కావచ్చు, ఆర్ఆర్బి ఏఎల్పి, ఇటువంటి రాత పరీక్షల్లో వచ్చేటటువంటి ప్రశ్నలు సింపుల్గానే ఉంటాయండి, హెవీగా ఉండవు అనమాట, సింపుల్గానే ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. మన జాతీయ జంతువు ఏదంటే పెద్ద పులి అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారతదేశ జాతీయ జంతువు పెద్ద పులి యొక్క శాస్త్రీయ నామం ఏమి అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి పాంథరా టైగ్రిస్. ఫ్రెండ్స్, మన జాతీయ జంతువు యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే కన్నా పాంథరా టైగ్రిస్ అనమాట. ఇదే ప్రశ్న రెండు పద్ధతుల్లో అడుగుతారు. మన భారతదేశ జాతీయ జంతువు ఏదంటే కన్నా పెద్ద పులి అనేసి ఆన్సర్ ఇవ్వాలి. అలాగే భారతదేశ జాతీయ జంతువు పెద్ద పులి యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే కన్నా పాంథరా టైగ్రిస్ అనేది ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. వీలైతే నోట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఈ ఇమేజ్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా షేర్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇచ్చానండి. ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, మన జాతీయ పక్షి ఏది అంటే కన్నా నెమలి అండి. జంతువేమో పెద్ద పులి, పక్షి వచ్చేసి నెమలి. తర్వాత మన జాతీయ పక్షి నెమలి యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే కన్నా పావో క్రిస్టాటస్ అనమాట. జాతీయ పక్షి నెమలి యొక్క శాస్త్రీయ నామం పావో క్రిస్టాటస్ అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. శాస్త్రీయ నామాలనే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతారండి. ఎందుకంటే కన్నా మామూలుగా జాతీయ జంతువు అనేది ఈజీగా ఉంటుంది, జాతీయ పక్షి అనేది ఈజీగానే ఉంటుంది. కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ చేసేదానికి అడగడానికి శాస్త్రీయ నామాలనే అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జామినేషన్లో. తర్వాత క్వశ్చన్, మన జాతీయ జలచరం డాల్ఫిన్ యొక్క శాస్త్రీయ నామం ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలా సందర్భాల్లో ఎగ్జామ్స్లో రావడం జరిగింది. మన జాతీయ జలచరం డాల్ఫిన్ యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే కన్నా ఆన్సర్ వచ్చేసి ఫ్లాటనిస్టా గాగెంటికా. ఫ్లాటనిస్టా గాగెంటికా అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇదే ప్రశ్నలో మరొక క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. మన జాతీయ జలచరం ఏది అనేసి క్వశ్చన్ అడగచ్చు అనమాట. అప్పుడు ఆన్సర్ వచ్చేసి డాల్ఫిన్ అనేసి మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్లా కాకుండా మన జాతీయ జలచరం డాల్ఫిన్ యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే కన్నా ఫ్లాటనిస్టా గాగెంటికా అనేది రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్, ఫ్రెండ్స్, ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి ఏఎల్పి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. తర్వాత క్వశ్చన్, మన జాతీయ పుష్పం తామర పువ్వు యొక్క శాస్త్రీయ నామం ఏంటి అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి నెలుంబో న్యూసిఫెరా. నెలుంబో న్యూసిఫెరా అనేది రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇదే ప్రశ్నలోనే మరొక క్వశ్చన్ అడగచ్చు. మన జాతీయ పుష్పం ఏది అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి తామర పువ్వు అనేసి మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్లా కాకుండా మన జాతీయ పుష్పం తామర పువ్వు యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే కన్నా నెలుంబో న్యూసిఫెరా అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్, మన జాతీయ ఫలం మామిడి యొక్క శాస్త్రీయ నామం ఏంటి? మన జాతీయ ఫలం మామిడి యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే కన్నా ఆన్సర్ వచ్చేసి మ్యాంజిఫెరా ఇండికా. మ్యాంజిఫెరా ఇండికా అనేది రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇవన్నీ చాలా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మన జాతీయ జంతువు ఏదంటే పెద్ద పులి, తర్వాత వచ్చేసి మన జాతీయ పక్షి ఏదంటే కన్నా నెమలి, తర్వాత వచ్చేసి మన జాతీయ జలచరం ఏదంటే డాల్ఫిన్ అండి, జాతీయ పుష్పం ఏదంటే తామర పువ్వు, అలాగే జాతీయ ఫలం ఏదంటే మామిడి అనమాట, మామిడి పండు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం.
మన జాతీయ వృక్షం వచ్చేసి మర్రి చెట్టు అండి. మన జాతీయ వృక్షం మర్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే కనుక ఆన్సర్ వచ్చేసి ఫైకస్ బెంగలెన్సెస్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇదే ప్రశ్న మరొక పద్ధతిలో మన జాతీయ వృక్షం ఏదంటే కనుక మర్రి చెట్టు అనేసి మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్లా కాకుండా మన జాతీయ వృక్షం మర్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే ఫైకస్ బెంగలెన్సెస్ అనేది ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత క్వశ్చన్, మన జాతీయ క్రీడ ఏది అంటే కనుక ఆన్సర్ వచ్చేసి హాకీ అండి. మన జాతీయ క్రీడ హాకీ. తర్వాత క్వశ్చన్ చూద్దాం, మన జాతీయ వారసత్వ జంతువు ఏది అనేది కూడా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మామూలుగా మన జాతీయ జంతువు ఏదంటే పెద్ద పులి. మన జాతీయ వారసత్వ జంతువు ఏది అంటే కనుక ఆన్సర్ వచ్చేసి ఏనుగు అనమాట. కన్ఫ్యూజ్ చేయడానికి ఈ పద్ధతిలో కూడా క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, మన జాతీయ నది ఏదంటే కనుక గంగా నది అండి. మన జాతీయ నది గంగా నది. తర్వాత క్వశ్చన్ని చూద్దాం, మన జాతీయ గీతం ఏది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. జాతీయ గీతానికి సంబంధించి రకరకాల పద్ధతిలో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆ ప్రశ్నలన్నింటినీ అయితే ఇప్పుడు మనం చూద్దాం. మన జాతీయ గీతం ఏదంటే కనుక జనగణమన అండి. మన జాతీయ గీతం జనగణమనను రచించిన వారు ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జనగణమనను రచించడం అయితే జరిగింది. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ సంవత్సరంలో భారత జాతీయ గీతం జనగణమన రచించారు అంటే కనుక ఆన్సర్ వచ్చేసి 1911వ సంవత్సరంలో జనగణమనను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించడం అయితే జరిగింది. తర్వాత క్వశ్చన్, జాతీయ గీతాన్ని తొలిసారిగా ఎప్పుడు పాడారు అంటే జనగణమన పాటను ఎప్పుడు పాడారు అంటే కనుక గీతాన్ని మన జాతీయ గీతాన్ని 1911వ సంవత్సరం డిసెంబర్ 27వ తారీఖున పాడారండి. 1911వ సంవత్సరం డిసెంబర్ 27వ తారీఖు. తర్వాత క్వశ్చన్, మన జాతీయ గీతాన్ని తొలిసారిగా ఎక్కడ పాడారు? మన జాతీయ గీతాన్ని తొలిసారిగా ఎక్కడ పాడారంటే కనుక కలకత్తాలో పాడారండి. కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాడడం అయితే జరిగిందనమాట. 1911వ సంవత్సరంలో మన జాతీయ గీతాన్ని తొలిసారిగా కలకత్తాలో పాడారు కాంగ్రెస్ సమావేశంలో. తర్వాత క్వశ్చన్ని చూద్దాం, మన జాతీయ గీతం జనగణమన అధికారికంగా ఎప్పటి నుండి వాడుకలోకి వచ్చింది? ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. మన జాతీయ గీతం జనగణమన అధికారికంగా ఎప్పటి నుండి వాడుకలోకి వచ్చిందంటే కనుక 1950వ సంవత్సరం జనవరి 24వ తారీఖు నుంచి వాడుకలోకి వచ్చిందనమాట. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ని కన్ఫ్యూజ్ చేయడానికి రెండు రకాల పద్ధతుల్లో అడుగుతారు. మన జాతీయ గీతం జనగణమన తొలిసారిగా ఎప్పుడు పాడారంటే 1911వ సంవత్సరంలో పాడారు. అలాగే అధికారికంగా ఈ జనగణమన గీతం వచ్చేసి ఎప్పటి నుంచి వాడుకలోకి వచ్చిందంటే కనుక 1950వ సంవత్సరం జనవరి 24 నుంచి వాడుకలోకి వచ్చిందండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ గీతాన్ని పూర్తిగా పాడటానికి తీసుకోవాల్సిన సమయం ఎంత? ఆన్సర్ వచ్చేసి 52 సెకండ్లు సమయం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. భారత జాతీయ గీతాన్ని పూర్తిగా పాడటానికి తీసుకోవాల్సిన సమయం 52 సెకండ్లు. అలాగే భారత జాతీయ గీతాన్ని సంక్షిప్తంగా పాడటానికి తీసుకోవాల్సిన సమయం వచ్చేసి ఎంత అంటే ఆన్సర్ వచ్చేసి 20 సెకండ్లు అనమాట. జాతీయ గీతాన్ని పాడడానికి తీసుకోవాల్సిన సమయం 52 సెకండ్లు. సంక్షిప్తంగా పాడడానికి తీసుకోవాల్సిన సమయం ఎంత అంటే 20 సెకండ్లు అండి. 20 సెకండ్లకు తక్కువ లేకోకుండా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ గీతాన్ని ఇంగ్లీష్లోకి అనువదించిన వారు ఎవరు? జాతీయ గీతం జనగణమనను ఇంగ్లీష్లోకి అనువదించింది ఎవరంటే కనుక రవీంద్రనాథ్ ఠాగూర్ అనమాట. రవీంద్రనాథ్ ఠాగూర్. అలాగే జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లిలోని బీటీ కాలేజీలో ఏ సంవత్సరంలో ఆంగ్లంలోకి అనువదించారు అంటే కనుక ఆన్సర్ వచ్చేసి 1919వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మదనపల్లిలోని బీటీ కాలేజీలో ఆంగ్లంలోకి అనువదించారండి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంగ్లీష్లోకి ఏ పేరుతో అనువదించారు అంటే కనుక ఆన్సర్ వచ్చేసి మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా. భారత జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంగ్లీష్లోకి మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో అనువదించారు. తర్వాత క్వశ్చన్, భారతదేశ జాతీయ గీతం ఈ భావాన్ని వ్యక్తీకరించుతుంది లేదంటే కనుక భారతదేశ జాతీయ గీతం ఏ భావాన్ని వ్యక్తీకరించుతుందంటే భారతదేశం యొక్క సమైక్యతను వ్యక్తీకరించుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతం జనగణమనకు స్వరకల్పన చేసిన ప్రాంతం ఏది అంటే కనుక ఆన్సర్ వచ్చేసి మదనపల్లి అండి. ఇందాకే చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్, రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో రచించిన 5 చరణాల్లో ఎన్ని చరణాలను జాతీయ గీతంగా ఆమోదించారు అంటే కనుక ఆన్సర్ వచ్చేసి తొలి చరణంలో అండి.
ఎన్ని చరణాలు అంటే కన్నా ఎన్ని చరణాలు అనేది కాదు, తొలి చరణంలో 8 లైన్లను జాతీయ గీతంగా ఆమోదించడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్ ఇందులో ఈ చరణాలు అనే పద్ధతిలో లేకుండా పద్యాలు అనేసి కూడా అడగచ్చు అనమాట క్వశ్చన్. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో రచించినటువంటి 5 పద్యాల్లో ఎన్ని పద్యాలను జాతీయ గీతంగా ఆమోదించారంటే కన్నా తొలి పద్యాన్ని అండి లేదంటే మొదటి పద్యంలో 8 లైన్లను జాతీయ గీతంగా ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ గేయం ఏది అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి వందే మాతరం అండి. ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి, భారతీయ జాతీయ గీతం ఏదంటే జనగణమన అనమాట. అలా కాకుండా భారత జాతీయ గేయం ఏది అంటే కన్నా వందే మాతరం. నెక్స్ట్, మన జాతీయ గేయం వందే మాతరం రచించిన వారు ఎవరంటే కన్నా బంకిం చంద్ర చటర్జీ. ఫ్రెండ్స్, మన జాతీయ గేయం అనమాట, భారత జాతీయ గేయం వందే మాతరాన్ని రచించిన వారు ఎవరంటే బంకిం చంద్ర చటర్జీ. అట్లా కాకుండా భారత జాతీయ గీతం రచించిన వారు ఎవరు అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ అనమాట. గీతం వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్, గేయం వచ్చేసి బంకిం చంద్ర చటర్జీ. కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుంచుకోండి. ఇవి సింపులే కదా అనేసి చదువుకునే సందర్భంలో సింపుల్గానే అనిపిస్తాయి, ఎగ్జామ్ రాసే సందర్భంలో ఆ టెన్షన్ వాతావరణంలో వచ్చేసి మీరు కన్ఫ్యూజ్లో ఏదానికి ఏదైనా ఆన్సర్ పెట్టచ్చు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్వశ్చన్, వందే మాతరం గేయాన్ని తొలత ఎప్పుడు పాడారు? వందే మాతరం గేయాన్ని తొలత ఎప్పుడు పాడారంటే 1896వ సంవత్సరంలో వందే మాతరం గేయాన్ని తొలత పాడడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వందే మాతరం గేయాన్ని తొలత ఎక్కడ పాడారు అంటే కన్నా ఎక్కడ పాడారంటే కలకత్తాలో పాడారండి. ఫ్రెండ్స్, వందే మాతరం గేయాన్ని 1896వ సంవత్సరంలో కలకత్తా భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పాడారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి ఏ నవలలోని వందే మాత్రం మన జాతీయ గేయం అనేసి క్వశ్చన్ అడిగారండి. ఇక్కడ బంకిం చంద్ర చటర్జీ రాసిన డాష్ నవలలోని వందే మాత్రం మన జాతీయ గేయం అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి ఆనంద్ మఠ్ అనమాట. బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి ఆనంద్ మఠ్ నవలలోని వందే మాత్రం మన జాతీయ గేయం. నెక్స్ట్ క్వశ్చన్, ఆనంద్ మఠ్ నవల ఏ సంవత్సరంలో ప్రచురింపబడింది అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి 1882వ సంవత్సరంలో ఆనంద్ మఠ్ నవల ప్రచురింపబడింది. తర్వాత క్వశ్చన్, రాజ్యాంగ సభ మన జాతీయ గేయాన్ని ఎప్పుడు ఆమోదించింది? రాజ్యాంగ సభ మన జాతీయ గేయాన్ని ఎప్పుడు ఆమోదించిందంటే 1950వ సంవత్సరం జనవరి 24వ తారీఖున రాజ్యాంగ సభ మన జాతీయ గేయాన్ని ఆమోదించడం జరిగింది. నెక్స్ట్, మన జాతీయ క్యాలెండర్ను ఏ క్యాలెండర్ ఆధారంగా తయారు చేశారు? మన జాతీయ క్యాలెండర్ను ఏ క్యాలెండర్ ఆధారంగా తయారు చేశారంటే గ్రెగేరియన్ క్యాలెండర్ ఆధారంగా తయారు చేయడం అయితే జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, మన జాతీయ క్యాలెండర్ను గ్రెగేరియన్ క్యాలెండర్ ఆధారంగా ఎప్పటి నుంచి తయారు చేశారు అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి 1957వ సంవత్సరం మార్చి 22 నుంచి గ్రెగేరియన్ క్యాలెండర్ ఆధారంగా తయారు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత అధికారిక క్యాలెండర్ అనుసరించున్నది ఏదంటే కన్నా శక సంవత్సరం అనమాట. శక సంవత్సరం క్యాలెండర్ను అనుసరిస్తోంది. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అలాగే ఫ్రెండ్స్, మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఫుల్ కోర్స్ని ఏ ఫుల్ కోర్స్ అయినా సరే కేవలం ఆఫర్లో భాగంగా 499 రూపీస్కి అందించడం జరుగుతుంది. మీకు కావాల్సినటువంటి కోర్స్ని తీసుకునేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.